జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ సర్వసమర్థుడైన వారిని మాత్రమే మోక్షలక్ష్మి వరిస్తుంది అని చెప్పారు. ఆ సమర్థుడు ఎలా ఉంటాడు, అతని తత్వతః స్థితి ఏమిటి అనేది 6వ అధ్యాయం 20-23 శ్లోకాల్లో తెలుసుకుంటున్నాం. అతడు దుఃఖ సంయోగ వియోగం అనే విద్యను తెలిసి ఉన్నాడు, స్థిరంగా ఉంటాడు, అతన్ని ఏది కూడా కలవరపరచదు. 20వ శ్లోకంలో చెప్పినట్లుగా అతడు తనతో తాను కూడి ఉంటాడు, ఆత్మలో రమిస్తూ ఉంటాడు. 21వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. సుఖం ఆత్యంతికం, ఆది అంతం లేకుండా నిరవధికంగా సుఖాన్ని పొందుతూ ఉంటాడు. ఆ సుఖం యత్తు తద్బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, అది బుద్ధి చేత మాత్రమే గ్రహించగలము, అతీంద్రియమైనది, ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది. ఇంకా వేత్తి ఎత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః అతడు స్థిరంగా ఉంటాడు, చెలించకుండా ఉంటాడు. మనం సామాన్య దృక్కోణంలో గీతను అర్థం చేసుకుంటున్నాం. మనం ఇంద్రియాల ద్వారానే సుఖాన్ని పొందడానికి అలవాటు పడ్డాం. ఆ ఇంద్రియ సుఖాలు ఆది అంతం కలిగి ఉంటాయి, దుఃఖాన్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. అంటే ఒక దుఃఖం జనరేట్ అయిన తర్వాత ఆ దుఃఖాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో మనం ఆనందాన్ని పొందుతాం. అది బ్రహ్మానంద సుఖమే అయినప్పటికీ విషయాన్ని అడ్డం పెట్టి, ఆకలిని జొప్పించి దాన్ని తీర్చుకోవడం ద్వారా ఆనందాన్ని పొందటానికి మాత్రమే మనం అలవాటు పడ్డాం. కానీ ఇక్కడ ఈ యోగి ఆ ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళిపోయి ఆత్యంతికమైనటువంటి సుఖాన్ని పొందుతున్నాడు. కృష్ణ పరమాత్మ రామకృష్ణ పరమహంసని శరణు వేడి ఈ శ్లోకానికి అర్థమయ్యే విధంగా ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఓ పక్షి పడవ మీద కూర్చునుంది, పడవ కొయ్య మీద కూర్చునుంది. ఆ పడవ సముద్రంలోకి నెమ్మదిగా వెళ్ళిపోయిన తర్వాత గట్టు కనిపించట్లేదు. ఇప్పుడు పక్షి గట్టు మీదకి వెళ్ళాలనుకుని అక్కడి నుంచి తూర్పు వైపుగా ఎగిరింది, గట్టు కనిపించక వెనక్కి వచ్చింది. అన్ని వైపులా ఎగిరింది, గట్టు కనిపించక వెనక్కి వచ్చి ఈసారి స్థిరంగా కూర్చుంది, తనలో తాను అలాగా నిర్మలంగా ఉంది. ఈ చిన్న కథ చెప్పారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఓ 100 రూపాయలు సంపాదించడానికి మనం నానా తిప్పలు పడుతూ ఉంటే, ఓ 1000 రూపాయలు సంపాదించిన వాడిని చూసి ఎందుకు ఇతను డబ్బులు కూడా పట్టిపోతాడా అని మెట్ట వేదాంతం చెప్పడం. పూర్వం తపస్సులు చేసేవారు, తపోశక్తిని తనకు కావాల్సిన వారికి వరాల రూపంలో ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది, ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నారు, అవి వారికి కావాల్సిన వారికి గిఫ్ట్గానో సహాయంగానో ఇస్తున్నారు. అది వారి ఇష్టం. మనం ఎగరలేక ఎందుకు ఆ ఎగరగలిగిన వాడిని చూసి విమర్శించడం. మనం మనతోటి ఏకీభవించాలి కదా, వచ్చి వాస్తవ స్థితిని తెలుసుకుని మనతో మనం ఉంటే మన ఆత్మసాక్షి ఉంది కదా. మనం ఎప్పుడైతే ఆ స్థితిని పొందామో, ఒక యోగి స్థితిని పొందుతున్నామో, అప్పుడు ఆటోమేటిక్గా ఆత్మసాక్షి మనల్ని నడిపిస్తుంది. ఇంకొక చిన్న ఉదాహరణ ఉంది, సమయాతీతం కాబట్టి అది చెప్పటం లేదు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో